గత వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ చివరి నిమిషం వరకు విధ్వంసకర పాలన సాగింది అని, ఆ నియంత పాలనకు విసుగెత్తిన ప్రజలు స్పష్టమైన తీర్పుతో ఇంటికి పంపారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024లో ప్రజల తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలెక్కించిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు అనే 3 దిశలలో ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని, సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వంటి పథకాలకు 1000 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. సమావేశంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు రుడా, చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అతి పెద్ద ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ రెండు కూడా ఏ విధంగా గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా వారు అశ్రద్ధ చేశారో మీరందరూ కూడా చూశారు. వస్తూనే పోలవరం ఏ విధంగా మళ్ళీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ అన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక పక్కా ప్రణాళికతో మన పుష్కరాలు వచ్చే ముందుగానే పోలవరం డ్యామ్ పూర్తిగా నిర్మించి 2 కెనాల్స్ లో కూడా లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ లో నీటిపారుదల జరిగే విధంగా ఒక ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం వెళ్తుందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా అమరావతిలో రైతులకు ఏవైతే మనం భూములు తిరిగి ఇవ్వాలో డెవలప్మెంట్ తర్వాత ఆ లేఅవుట్స్ అన్ని త్వరితగతిన జరిగిపోతున్నాయి. అతి త్వరలోనే రైతులకు ఇవ్వాల్సినటువంటి భూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. పూర్తి సౌకర్యాలు, రోడ్లు వేసి, డ్రైనేజ్ వేసి, ఎలక్ట్రిఫికేషన్ చేసి పూర్తిగా రైతులకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఏదైతే స్టీల్ క్యాపిటల్ ఉందో, ముఖ్యమైనటువంటి ఏవైతే ఈ భవనాలు మనం కోర్ ఏరియాలో ఏవైతే నిర్మించాలో వాటన్నిటికీ కాంట్రాక్ట్స్ ఇచ్చి చాలా స్పీడ్గా, అంటే అతి వేగంగా అవన్నీ కూడా ఇప్పుడు మనం నిర్మాణం చేపట్టుకున్నాం. అతి త్వరలోనే మన కళ, అమరావతి కళ సాధారణ అవ్వబోతుందని చెప్పేసి ఒకసారి ప్రజలందరికీ కూడా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మనం 1 సంవత్సరంలో చేసినప్పటికీ ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం గుర్తిస్తుంది. అవన్నీ కూడా రానున్న సంవత్సరంలో 2026లో మరిన్ని చేస్తాం. తప్పకుండా మిగతా సూపర్ 6లో ఇంకొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా తప్పకుండా ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. వైసీపీ వాళ్ళు మెగా డిఎస్ఎన్ పేరుతోటి దగా చేశారు. ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మొన్ననే చూశారు. 5757 మందికి నియామక పత్రాలు ఇస్తూ, పూర్తి చేసుకొని నియామక పత్రాలు ఇస్తూ వెళ్ళిపోతా ఉంటే హోమ్ మినిస్టర్ గారు, సార్ మీరు స్టైఫండ్ పెంచుతారని అన్నారు, ప్రస్తుతం 4500 వస్తున్నాయంటే ఒక్క మాట అడగడంతో 4500 ఒక్కసారిగా 12500 పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఓ పక్కన పరిశ్రమలు ప్రోత్సహిస్తా ఉన్నాం, తద్వారా ఉద్యోగ కల్పనకి కృషి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నంలోని ఐటీ హబ్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే ప్రాజెక్ట్, ఇలాంటి అనేకమైన పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రంలో కృషి చేస్తా ఉన్నారు. ఓ పక్కన ఇవన్నీ కృషి చేస్తూ అమరావతిని ఏదైతే మన రాజధాని నిర్మాణం చేసుకుంటూ మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వారి చేతిలో ల్యాప్టాప్స్ ఉండాలి, గౌరవపరంగా జీవించాలని మేము ఆలోచిస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా ఆలోచిస్తా ఉన్నారంటే యువత చేతుల్లో కత్తులు ఉండాలి, నేరస్తులుగా తయారవ్వాలన్నది వైసీపీ వాళ్ళ ఆలోచన. మేమేమో చేతుల్లో ల్యాప్టాప్లు ఉండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, కుటుంబం గర్వపడే విధంగా యువత ఉండాలని మేము ఆలోచిస్తా ఉంటే వాళ్ళు కత్తిలు పెట్టి రప్ప అని వైసీపీ వాళ్ళు ఒక ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. ఏదేమైనా ఒక వాట్సాప్ గవర్నెన్స్ కానివ్వండి, లేకపోతే
డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ కానివ్వండి, లేకపోతే రియల్ టైం గవర్నెన్స్ కానివ్వండి, ఏది తీసుకున్నా ఈ రాష్ట్రాన్ని అనేకమైన అంశాల్లో ముందుకు తీసుకెళ్తూ గత 5 సంవత్సరాలు ఏదైతే విధ్వంసపు పాలన చూస్తున్నామో ఆ విధ్వంసపు పాలన నుంచి ప్రజలు కోరుకునే విధంగా ఇటుగా పేర్చుకుంటూ ఒక బలమైన వ్యవస్థగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. 2025లో అనేకమైన ఛాలెంజెస్ వచ్చి ఉన్నాయి. ఛాలెంజెస్ అన్నింటినీ అధిగమిస్తూ మంచి వృద్ధి రేటు సాధిస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం వైపే భారతదేశంలో పెట్టుబడులన్నీ కూడా చూస్తా ఉన్నాయి. మనకి వస్తున్న పెట్టుబడుల్ని చూసి పక్క రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు కొట్టుకునే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఈ రాష్ట్రంలోని అన్ని పెట్టుబడులు వెళ్ళిపోతా ఉన్నాయి, ఏం మ్యాజిక్ చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాట్లాడుకునే పరిస్థితులు చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధమైన సహకారం అందించలేకపోయినా సహకరించకుండా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం చేస్తాం. మీడియా వారికి నమస్కారం. 2025లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఈ 3 దిశల్లో ముందుకు వెళ్ళింది. భవిష్యత్తులో కూడా వెళ్ళబోతాం. రాష్ట్రం దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అభివృద్ధి లక్ష్యం, పారదర్శకతే పునాది అనే నినాదంతో మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళబోతాం. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరగా సాధించిన విజయాలు ఏ విధంగా ఉన్నాయన్నది అనేకమైన అంశాలు ఇప్పుడే మా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడ్డు వెంకటరమణ చౌదరి గారు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా సూపర్ 6 హామీలో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ఆడబిడ్డల కోసం ప్రత్యేక నిధులు వంటి పథకాలని వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందనే విషయం అందరూ కూడా గమనించాలి. కేవలం తల్లికి వందనం ద్వారానే 67,27,000 మంది విద్యార్థులు సుమారు 10,000 కోట్ల సాయం అంటే రూపాయలు చెల్లించడం జరిగింది. పెన్షన్లు కూడా గత 18 నెలల్లో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఈ యొక్క ప్రజా సంక్షేమం పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏంటన్నది కూడా ప్రజలు గమనించాలి. అన్నిటికి మించి ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. గత 5 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా అర్హత కలిగిన వాళ్ళు కూడా పెన్షన్స్ అనర్హులు చేసిన విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన విషయాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో పెన్షన్స్ ఎవరైతే అనర్హత పొందుతున్నారో వాళ్ళలో అర్హత కలిగిన వారు ఎవరన్నది ఇప్పుడు వెరిఫికేషన్ మొదలు పెట్టాం. వెరిఫికేషన్ నడుస్తా ఉంది. అందులో అర్హత కలిగిన వారిని జనవరి 1వ వారంలోని గుర్తించి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే కొత్త పెన్షన్స్ ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్స్ కూడా ఇస్తా ఉన్నాం. పెన్షన్ పొందుతున్న ఇంటి పెద్ద మరణిస్తే తక్షణమే ఆ ఇంట్లో భార్యకి పెన్షన్ 15 రోజులు ఇచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి కార్యక్రమాలు, నేతన్నలకి భరోసా, ఆదరణ వంటి పథకాల ద్వారా మహిళలకి, కార్మికులకు, సాంప్రదాయ వృత్తిదారులందరికీ కూడా ఆర్థిక బలాన్ని కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేసిందన్న విషయాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గత 5 సంవత్సరాలు కొత్త రైస్ కార్డ్ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పాపానికి పోలే.
కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో అర్హత కలిగిన వాళ్ళకి రైస్ కార్డ్స్ ఇచ్చే మన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క రహదారుల మరమ్మతులకి సుమారు 1000 కోట్లు, కొత్త రహదారుల నిర్మాణానికి సుమారు 3000 కోట్లు ఖర్చు చేసి కనెక్టివిటీని కూటమి ప్రభుత్వం మెరుగుపరిచిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మెగా డిఎస్సి, ఆ మెగా డిఎస్సి సుమారు 15,940 పోస్టులు, వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి అంతా ఇంత కాదు, దాన్ని చెడగొట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన కృషి కూడా అంతా ఇంత కాదు. అనేకమైన కేసులు వేశారు. అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి తీయాలి, ఎన్నికల ముందు యువగలంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మహా సంకల్పంగా తీసుకొని ఈ రోజున అది పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం, పోస్టింగ్